కళ్ళమ్మి తిక్క కళ్ళమ్మే వ్యక్తి. తిక్కకళ్ళు నాకు ఫోటో తీసి అవతలకి ఎట్టి తిక్కకళ్ళు అంటే బాబు నాకు డబ్బులు వద్దు బాబు. అమ్మా ఏ ఎండలు చంపుతానే కదా, ఏదో రాస్తానా నాకేనా? లేదన్నా వేరేది సామాన్ల కోసం రాసుకుంటాను లిస్ట్. మన షాపు ఉంది, సామాన్ల షాపు. నేను వేరే తెచ్చుకుంటాను. ఎత్తుకొచ్చినవి 5 రూపాయలకి ఇస్తారు, 5 రూపాయలకి ఇస్తారు. 500 వస్తువు నా ఊరికన్నా నువ్వేనా ఇలాగొచ్చా? ఇక రాకూడదా, కొన్నావా చెప్పు నువ్వేమన్నా ఏరియా? అర్థం కాదు, నువ్వు ఆల్రెడీ ఇంత ముందు వచ్చా కదన్నా. నేను వస్తానే ఉన్నాలే, నన్ను మొగం చూస్తే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? మొగం అంతా మార్చుకుంటావు. మొగం చూస్తే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? మొగం అంతా మార్చుకుంటాను. వచ్చావంటే ఏదో టెన్షన్ పడతావు నువ్వు. ఎవరు నువ్వే? టెన్షన్ పడకూడదనా, జీవితం చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లోనే మనం చిక్కుకొని ముద్దగాల్లా ఇరుక్కొని కొడుకా చిన్నోడు సైడ్ అక్కడ తిన్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాడు అట్లా. సరే కానీ ఏదో మర్చిపోతున్నా, 4 గంటలకు వచ్చిన పొద్దున. షాప్ ఎంత తెరిచేది మంది? 7 గంటలకి. 4 కన్నా దిగుడుదా? 4 గంటలకి ఏడు చేస్తాను. 4 గంటలకి కష్టపడాలన్నా, నువ్వు ఏ ఊరికే వస్తాయి డబ్బులు. ఎవరు నాట్ల వాడు రాడా? నాట్ల వాళ్ళు రారా 4కి? 4 గంటలకి ఎవరు వస్తారన్నా? నేను వస్తా కదనా. ఒక్కడ కోసం షాప్ తీయాలి 4 గంటలకి. నేను ఒక్కడు 100 మందితో సమానం, మొత్తం గుర్తుంది నీకు. చూసి నువ్వు అప్పుడే మొగం మార్చుకుంటాను, నన్ను ఒక్కని చూసి మొగం అంతా ఎట్లా పెట్టుకుంటాను. నువ్వు అసహించుకుంటానా? ఏంది మామూలుగా వస్తేనే భయం వేస్తుంది, ఇంకా తెల్లవారుజామున వస్తావా? దగ్గర రానా, దూరం నిలబడతా. మామూలుగా వస్తే భయం వేస్తుంది, ఇంకా తెల్లవారుజామున వస్తావా? మామూలుగా వస్తే భయం వేస్తుంది, ఇంకా తెల్లవారుజామున వస్తావా? తెల్లారుజామున మొగం చూసినావంటే ఆ రోజంతా నీకు మంచి అచ్చి వస్తుంది. యాడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి అదే ఎక్కడికి వెళ్ళిపోతాను. అందుకే ఫ్యాన్ రెక్కలు తగ్గుతాయి, వాడు కట్టేస్తాను అన్నావు. నువ్వు ఎక్కడికే దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ గురించి వచ్చిన, నీకు డబ్బులు ఇస్తాను. 4 గంటలకు వచ్చిన, పోస్టర్ అతికిచ్చినారు బస్ స్టాప్ లో. ఎవరో తిక్కకళ్ళు అమ్ముతున్నారంట. ఆ తిక్కకళ్ళు దాగి 8 మంది హాస్పిటల్ పాలైనారు, 3 చచ్చినారు. వాళ్ళని ఎవరినో పట్టిస్తే 65,000 రూపాయలు బహుమతి ఇస్తున్నారు. నీకేమైనా ఐడియా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి అడుగుతా. నా వంతు ప్రయత్నం నేను చేసేసిన, నాకు దొరకలే. నీకేమైనా ఐడియా ఉంది ఎవరన్నా అమ్మేవాళ్ళు? తిక్కకళ్ళు, కల్తీ కళ్ళు. నిజంగా నీకు తెలీదా? ప్రామిస్ తెల్దా? ఒట్టు నీకు తెల్దా? అదేలా చేస్తే నువ్వే చేయాలి కానీ మళ్ళా నువ్వు చేయలేదంటే నువ్వు చేయలేదంటే ఇంకా తెలియనట్లే కదా. వ్యాపారం నా ఏ మన దగ్గర బటర్ మిల్క్ ఉందా? కొద్దిగా వేసి నెక్స్ట్ వీక్ ఉంటావా నువ్వు ఇచ్చేకి? నాకు నెక్స్ట్ వీక్ ఇస్తా అంటాను. నేను వేసుకుంటుందేనా? నాకు పని ఉంది. దానిలా కనబడే గ్లాస్ లేదా? డిస్పోజల్ అట్లా ఏమన్నా? ఇస్తా. ఇది ఇట్లా చేత్తో పట్టుకో. చెప్తా కదా. హలో సార్, ఆయన దొరికినాడు సార్. తిక్కకళ్ళు, అదే తిక్కకళ్ళు మడ్డికళ్ళు అమ్మే వ్యక్తి దొరికినాడు. రెడ్ హ్యాండెడ్ పట్టుకుని ఆయన ఫోటో కూడా మేము వాట్సాప్ చేసినాం, చూడండి ఒకసారి. నీకు నాకి డబ్బులు వస్తున్నాయి 65,000, నీకు 5,000, నాకు 60,000. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? హలో, ఇది అమ్మబట్టి ఎన్ని రోజులే?
ఇది దగ్గరానా? దూరం ఎందుకు ఉంటావు? ఇది అమ్మబట్టి ఎన్ని రోజులే? 3 నెలలు. సార్ ఈ వ్యాపారం చేయబట్టి 3 months అవుతుందంట. ఎంతమంది అవుతుంటారు డైలీ? గడి చెప్పనా సార్ వింటున్నాడు. 30 మంది అవుతారు సార్. 30 మంది ప్రజలు తాగుతున్నారంట డైలీ ఇది. ఉన్నాడు సోమవారం ఎవరైనా తాగినారా కదా సార్? సోమవారం రోజు కూడా అమ్మినారంట. ఆయన తెలుసంట, మీకు తెలుసు కదా? తెలుసంట. కేజీహెచ్కి అడ్మిట్ అయిన 9 మంది బాధ్యతలు ఇక్కడ ఈ తిక్కకళ్ళు దాగే అడ్మిట్ అయ్యింది. ఆయన కూడా అంగీకరిస్తున్నాడు. శిక్ష ఏమైనా తగ్గించేటట్లు చూడండి. సార్ దొరికినట్లే. ఇంకా మీకు మీ వాయిస్ కూడా రికార్డింగ్ ఆయనంతకు ఆయన ఒప్పుకునేది పెట్టాను, ఫోటో కూడా పెట్టాను. ఆయన డైరెక్ట్ కళ్ళు పట్టుకొని బాటిల్ చేతిలో పట్టుకునేది కూడా చూపించినాను. శిక్ష గట్టిగానే వేయండి సార్. 65,000 మాత్రము 2 భాగాలుగా డివైడ్ చేయండి. ఒకటి నా ఫోన్పే నంబరు, ఇంకో ఆయన పట్టించిన వ్యక్తికి ఒక 5,000 అయింది. నంబర్ పంపిస్తాను సార్. కంగ్రాచులేషన్స్. కళ్ళమ్మే వ్యక్తి షేకండి నా. నువ్వు ఏదైనా లక్కీ దానికి కూడా నువ్వు ఏదో ఫేస్ అంతా మార్చుకుంటావు. దొరికినాడు కళ్ళమ్మి తిక్క కళ్ళమ్మే వ్యక్తి. కళ్ళమ్మి తిక్క కళ్ళమ్మే వ్యక్తి. నాకు ఫోటో తీసి అవతలకి ఎట్టి తిక్కకల్లంట. ఏది నా ఫోటో తీసి నువ్వు అవతల మొత్తం బెటాలియన్ వస్తుంది పట్టకపోయేకి. తిక్కకల్లమ్మ 9 మందిని హాస్పిటల్ పాలు చేసి 3 మంది చచ్చిపోతే ఎవరు చెప్పాడు? ఎవరు? నువ్వు చెప్పుకో. అది సమాధానం కోర్టులో. నేను డబ్బుల కోసం చేస్తాను, 4 గంటలు తిరుగుతాను. ఎవరు దొరకడంలే. ఎవరు? కళ్ళు ఉన్నట్లుంది. నువ్వు అది కోర్టులో రుజువు చేసుకున్నా. కరెక్ట్ దగ్గర దగ్గరానా? ఇప్పుడు 65,000 ఇస్తా అన్నారు వాళ్ళు. పట్టిస్తే 5,000 నీకు వేస్తాను. ఎందుకు 5,000? కోర్టు తిరగట్లా నువ్వు? కోర్టుకి లాయర్కి ఇచ్చుకోవా? నువ్వు రుజువు చేసుకోవా? 5,000 లేకపోతే నువ్వు రుజువు చేసుకోవాలి కదా. అది దగ్గరనా? అతి భయంకరమైన కిరాతకుడు దొరికినాడు ఈరోజు తిక్కకల్లమ్ముతో మన ఏరియాలోనే. ఫోటో కూడా ఆఫీసర్లకు పంపించేసి. నా ఫోటో తీసి పంపించవే. ఎవరు తోడులే, మనం పట్టించినామా లేదనేది ముఖ్యం. పట్టించా నేను తర్వాత ఉంటాను. నేను జైల్లో ఉంటాను. ఎవరు? 5,000 బట్టల మీద అమ్ముతున్నాను. కళ్ళు ఏ కలరు? తెల్ల కలరు. మనం అమ్మేది ఏ కలరు? తెల్ల. మళ్ళీ ఏమాయా? ఇది కళ్ళు అన్నా, ఇది బటర్ మిల్క్ అన్నా. అదేనా? 2 తెల్లవే కదనా? తెల్లవైతే కళ్ళు బటర్ మిల్క్ వేరన్నా. కళ్ళు అని చెప్పి అది నువ్వు వాదించుకో. లాయన పెట్టుకో. నీకు 5,000 వేస్తానేది ఎందుకు? నాకేటి బాధ నువ్వు నాకు అంటే నువ్వు నా కోసం చేయలేవా? మాత్రం నా కోసం చేయలేవా? నీకోసం చేయడం ఏంటి బాబు? నువ్వు ఫోటో తీసుకొని బటర్ మిల్క్ బ్యాగ్ చేసి ఎక్కకళ్ళు అని ఆడేవాడికి ఫోన్ చేసి. ఆడేవాడో కాదు చేసి, మెయిన్ ఆఫీసర్కి చేసిన. ఏ ఆఫీసర్కి చేసి మళ్ళీ ఎట్లా ఇష్టాసారం అమ్ముతే జనాల ప్రాణాలతో చెలగాటలు ఆడుతుంటే ఏమన్నా నేను దేశ పౌరుడిగా నేనేమన్నా చూసుకుంటూ ఊరికే కూర్చుంటా అనుకుంటా? చట్టం తన పని చేసుకుంటూ దాన్ని పోతా ఉంటది. నా పని నేను చేసుకుంటా. ఎండాకాలం కదా బటర్ మిల్క్ అమ్ముకుంటే తిక్కకళ్ళు తొక్కకళ్ళు అనుకో. నువ్వు నన్ను వేసుకుంటున్నాడు. అదే బాబు నువ్వైనా నువ్వు నిజాయితీ వరుడా? రుజువు చేసుకో. నాకేంటి అవసరం? నేను కళ్ళే అమ్మట్లేదు అసలు. నీకు అవసరం లేదనుకుంటే 6 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. నా ఫోటో తీసేవడం ఏంటి? మళ్ళీ ఎవరు దొరకలేదు నాకు. పొద్దు 4 గంటల నుంచి తిరుగుతాను. ఎవరు దొరకలేదు. ఏం చేయాల? దొరికితే వాళ్ళని ఇరికిస్తాండి కదా. ఎవరు దొరకపోతే నన్ను బుక్ చేయడం ఏంటి? మళ్ళీ తెలిసిన వాళ్ళే కదా బుక్ చేయాలా? తెలిసిన మళ్ళా నీకెలా తెలుసు? వస్తాను కదా అప్పుడప్పుడు. వస్తే ఏదో డిపార్ట్మెంట్ అన్నావు. యాది సర్వే అది ఇది అన్నావు. మళ్ళీ తిక్కకళ్ళు అది బుక్ చేస్తున్నా. సర్వే అంటే అన్ని చేస్తాడని. సర్వే అంటే అంటే సర్వే అంటే సారు. వే అంటే ఆ దారి పొడుగును పోతా అంటాడని సర్వే అంటే. వే అంటే సారు. వే అంటే ఆ దారి పొడుగును పోతా అంటాడని సర్వే అంటే. సార్ వే అంటే సారు ఆ దారిలో పోతా అంటాడని సర్వే అంటారు. ఎక్కడ ఎవరి దగ్గర చేసుకోలేదు. నువ్వు నా దగ్గర వాళ్ళు వస్తారు. నీకు ఇప్పుడు 5,000 పడుతుంది, నాకు 60,000 పడుతుంది. నువ్వు వెంటనే టక్ అని చెప్పి లాయర్తో మాట్లాడేసుకొని
నువ్వు ఎవరో నువ్వు త్వరగా మాట్లాడు. ఎందుకంటే నేను ఈ చెల్లి విడికి కొట్టుకుంటూ తీసుకుపోతారు. ఎందుకంటే నేను ఈ చెల్లి విడికి కొట్టుకుంటూ తీసుకుపోతారు. ఎందుకంటే ముగ్గురు మంది చచ్చిపోయినారు కార్మికులు తిక్కకల్ తాగి. కళ్ళు కాదండి, అదే రుజువు చేసుకోనా కాదన్నా. ఎవరు నాకు అప్పుడే కడుపులో తిప్పుతాంది, బటర్ మిల్క్ సరేలే దా, నీకేమన్నా ప్రాబ్లం అయితే మన లాయర్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, నేను మాట్లాడిస్తా. నేను బయట తెచ్చి పూచి నాది 6 నెలల్లో నేను చేస్తాను. నాకే టీ బాధ నువ్వు రప్పించుకోవడం ఏంటి, నేను ఇవ్వడం ఏంటి, నీకు రప్పించు అని నాకెందుకన్నా. నాకు ఈ తలనొప్పి వ్యాపారం, ఈ పత్తి వ్యాపారం నాకు ఎందుకని, నాకు ఎందుకు అసలు ఏంటి. 5,000 వెనక్కి కొట్టు, 5,000 కొట్టు. నేను ఎందుకు కొట్టాలి? ఇప్పుడు నీకు పడుతుంది కదా 5,000. ఇప్పుడు నీకు 5,000 పడుతుంది కదనా. నాకు పడితే నేను ఎందుకు కొడతాను? నువ్వు నేను కుంభకాయ చేసింది కాబట్టి ఇది 5,000 కొట్టమంటావు. నాకెందుకన్నా, నాకు చిన్న పిల్లలు నువ్వే కన్నా. నువ్వు అమ్మొచ్చి అదే కాన్సెప్ట్ అన్నావు, అలాగే ఏదో చెప్తే అది చేసారు. నువ్వు మొగం మార్చుకోవద్దు. డబ్బులు సంపాదించేకి 190 మార్గాలు ఉంటాయి. 190లో ఇది ఒకటి. నువ్వే జైలుకి పోతావు, ఇక్కడ జీప్లో కొట్టుకుంటూ తీసుకుపోతారు, స్టేషన్లో 2 రోజులు కొడతారు, వాళ్ళ బంధువులు కొడతారు, హాస్పిటల్ కాడ కొడతారు, నీ మా అయితే కృష్ణాలు పోసి తగలబెడతారు, అంతే. ఏం కాదు, నేను భయపడే అవసరం లేదు. నీ వెనకాల నేనున్నా, నీ గుండె లెక్క నేను పని చేస్తా. అర్థమైందా? నువ్వు కనిపించే పిల్లల మీద ఎందుకు నా సీరియస్ వాళ్ళకి వెళ్ళులే. మనం ఇరుక్కోండి మ్యాటర్ వాళ్ళకి వెళ్ళి, చిన్నపిల్లలు కదా వాళ్ళు. నాకు వినపడలే నువ్వు చెప్పేది. నాకెందుకు ఈ బాధ? అది కోర్టులో తెలుసుకుందాము. నీ లాయర్ గెట్టోడా వచ్చి కళ్ళు దాగా కళ్ళే అది. బటర్ మిల్క్ అన్నా, ఇది బటర్ మిల్క్ కళ్ళు అంటే నువ్వు రావా? నేనెందుకు రావాలి? పట్టకపోతే ఎవరొట్టుకు వెళ్ళిపోతుంది. కళ్ళు కాదు బటర్ మిల్క్ ఇది. ఆడవాడు ఎవడో తాగుతారు, 12 మంది తాగుతారు. ఈ బటర్ మిల్క్ ఇది కళ్ళకి అవుతాయి. తిక్క కళ్ళు, తొక్క కళ్ళు అనుకుని ఏమన్నా బుక్ చేసేస్తావు. ఎవరెవరిని ఎందుకు బుక్ చేస్తే మన వాళ్ళు బుక్ చేయాలి. నీకేం అవలే బాగానే ఉన్నావు కదా. ఎవరు నువ్వు కళ్ళు తిరుగుతానే. ఇల్లన్నా ఊరికన్నా ఏనా ఇప్పుడు నేను పరిగెత్తుకుంటే స్టేజ్ గడిపి అదేగా చెప్పేది. తిక్కకల్లా అయినాను రొంత నోట్లకి ఏదైనా కుంకుమ నీళ్ళు ఏమైనా వేసుకొని బ్లడ్ కక్కుతా, నేను ఇరికిస్తా. 60,000 కాదు 6 లక్షలు వసూలు చేస్తా. నువ్వు జైలుకు పోయేది తప్పేముందన్నా? తెలుసు కాబట్టి బుక్ చేస్తా. బయట వాళ్ళని బుక్ చేస్తారు ఎవరన్నా? డిపార్ట్మెంట్ ఏంటికైతే నేను సర్వే డిపార్ట్మెంట్. సరే పోయిస్తాను. 4 గంటల నుంచి పని జరగలే. నీ మొగం చూస్తానే వెంటనే పని అయిపోయింది. 60,000 ఇప్పుడు పడుతుంది, నీకు 5,000 పడుతుంది. ఇక్కడ చేయకండి నా ఆల్ ద బెస్ట్. నీకు ఇంకోటి మన లాయర్ చెప్పి నీకు 3 పూట్ల మంచి ఫుడ్ పెట్టిస్తా జైల్లో. ఎందుకు ఇవన్నీ అమ్ముతే ఇంకా జైలుకి వెళ్ళక ఇంకేంటి ఆడిపోతారు? నువ్వేం స్వాతంత్ర సమరయోధుడు అనుకుంటున్నావా? ఇప్పుడు షాప్ ఉంటుందా, 1 గంట సేపు మూసేస్తావా? ఆఫీసర్లు వస్తారు. షాప్ బందా? అంటే ఎస్కేప్ అవుతాను. 4 గంటల ఆఫీసర్ రమ్మంటే పోయేస్తా. ఏది మాట్లాడతాను 2,000 చెప్తా. 2,000 3,000 జోలు పెట్టుకోండు. అటు ఇటు మాట్లాడి 2,000 3,000 జోలు పెట్టుకోండు. అటు ఇటు మాట్లాడి ఎవరి మీద నన్ను దొబ్బుదామా? ఎంతమంది షాపులు ఆనందర కాడికి నన్ను అడిగితే సర్లే, ఎవరి మీద నన్ను దొబ్బుదామా? నువ్వే పోతావా? మళ్ళీ నువ్వు పోవు కదా, మళ్ళీ ఎవరి మీద నన్ను దొబ్బుదాం? 2,000 లెక్క పెట్టుకోండి. 4 గంటలకు ఆఫీసర్కి వస్తా. నేను బయట వేస్తా కదా, నేను ఇస్తా కదా 2,000 18 రూపాయలు వడ్డీతో. 18 రూపాయలు వడ్డీ. ఓ జైలు పోతావా? నేను బట్టలు అమ్ముకున్నాను, నువ్వు తీసుకెళ్ళి జైలు ఇరుక్కున్నావు. టైం బాగాలేక, రాజపాలాలు బాగాలేక ఇరుక్కున్నావు. బయట పడేది నేర్చుకోనా? నిజంగా నా రాజపాలాలు బాగాలేదు మీ వల్ల. నా వల్ల అనద్దనా? నీది ఏ రాసి? మేష. సరేలే, 4 గంటల డబ్బులు పెట్టుకో. నేను ఆఫీసర్ని పిలుచుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడి నేను చెంపుతా కదా. నీ పోకోకుండా నేను ప్రాణాలైనా అడ్డం వేస్తా. అంటే పోతావా? రానేనా? చూసుకుందామా?
నిజాయితీగా ఉంటావా? నిజాయితీగా ఉంటుంది. సరే ఛాలెంజ్ చాలండి అన్న, చాలా నిజాయితీ. చూసుకుందామా? అలాగే ఆ? అలాగే కానీనా కానీ మీసం తిప్పు. ఇదిగన్నా నేను తిప్పుతా, నేను నిజాయితీ పడవాడు మీసం తిప్పుతా. నువ్వు తిప్పలేకపోతున్నావు. తిప్పు మళ్ళీ మీసం తిప్పు. పక్క నిజాయితీ దా, తొడగొట్టు. ఏంటండి నువ్వు నిజాయితీ అయితే తొడగొట్టు. కానీ అయితే తిక్కకల్లా అమ్ముతావు. ఎవరైనా రాని, అది కొట్టు, గట్టికి కొట్టు. ఎవరైనా రాని అది మీసం తిప్పిట్లా. ఛాలెంజ్ 4 గంటలకు చూసుకుందాం. అంటే నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తావా? నువ్వు తిక్కకల్లా అమ్ముతాను, ఎవడేం చేసుకుంటాడో మీసం తీసి తొడగొడతావా? ఆఫీసర్లకు ఈ వీడియో కూడా పంపిస్తా. ఎవడేం చేసుకుంటాడో మీసం తీసి తొడగొడతావా? ఆఫీసర్లకు ఈ వీడియో కూడా పంపిస్తా. ఇది కూడా రికార్డ్ అవుతుంది నేను అలాగనలేదు. అన్నావు, రికార్డ్ అయింది. మీసం తిప్పుతావు నువ్వు మరసంగా మాట్లాడుతుంటే, తొడగొడతావు నువ్వు మరసంగా మాట్లాడుతుంటే. ఎంత పొగరుందన్నా నీకు? మనుషుల జీవితాలు ఆడుకుంటావా? మామూలు ఆయన ఎందుకే రాని రాని తెలుగు. అది నువ్వు బాడీలో మార్చేసినావని చెప్తా. మార్చేసినావని చెప్తా. నేనేం మార్చలేదు. సరే పోయిస్తా. ఇప్పుడు దీనిలో డబ్బులు ఇలా నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు బాబు, ఎందుకు నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు బాబు, ఎందుకు నాకేదో ఎందుకు నువ్వు వచ్చినప్పుడల్లా నాకు ఏదో టెన్షన్. రేపు మన నుంచి ఫ్లైట్ ఇది అయిపోతాను. ఆ పాత మర్చిపో, జైల్లో మాట్లాడుకుందాం. అంతతో టార్గెట్ చేసిన ఎవరు లేరు, షాప్ లేదు. ఎవరు? కంచపల్లి నువ్వంటే అభిమానము, నువ్వంటే అభిమానము. అభిమానం తీయనా అభిమానం. సరే పోయిస్తా, మళ్ళా కలుస్తా. ఎవరి మీద అభిమానం? చేయకండి. ఆల్ ద బెస్ట్, గోయింగ్ టు జైల్. బాయ్ బాయ్, సీ యూ ఆఫ్టర్ 6 months. బాయ్.